ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కబర్దార్ ఒంటెద్దు నరసింహారెడ్డి స్థాయి తెలుసుకుని మాట్లాడు. వార్డు మెంబర్ గా గెలవలని నీవు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడమా? నిన్న హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటెద్దు నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మచ్చలేని మంత్రి ఉత్తమ్ పై ఆరోపణ చేస్తే స్థాయి నరసింహారెడ్డిది కాదని, వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి మంత్రి గురించి మాట్లాడడం సరైనది కాదని ధ్వజమెత్తారు. నరసింహారెడ్డి తీరును వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాళ్ళ ఆఫీస్ ఉందో హైదరాబాద్ లో, ఆ ఆఫీసులో పిల్లుట్ల రఘు గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి చెందిన వ్యక్తి, వారు బీఆర్ఎస్ పార్టీలో చేరే సందర్భంగా అక్కడ వివిధ నాయకులు ప్రసంగించినప్పుడు అందులో ఒంటెద్దు నరసింహారెడ్డి గారు అనంతారం విలేజ్ పెన్పాడ్ మండలం సంబంధించిన వ్యక్తి మా మంత్రి గారైన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడినాడు. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నియోజకవర్గ పక్షాన అందరం గట్టిగా ఖండిస్తున్నాం దీన్ని. ఎందుకంటే అసలు ఆయన మాట్లాడిన పద్ధతి ఏందో, ఆయన సంగతి ఏందో సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్ర స్థాయి స్టేజ్ లో మాట్లాడేటప్పుడు ఆయన ఏ విధంగా ఒక గౌరవ మంత్రి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈయన స్థాయి ఏంది, అసలు మంత్రి గారి గురించి మాట్లాడటం ఏంది? అనంతారం విలేజ్ లో కాంగ్రెస్ పార్టీలో ఎంత పటిష్టంగా ఉందో మీ అందరికీ తెలుసు. అక్కడ 12 వార్డులకు గాను మన సర్పంచ్ ఎన్నికల్లో 9 వార్డులు గెలిచినాం. అక్కడ మా సర్పంచ్ గారైన మా పక్కన కూర్చున్న మామిడి శోభ గారు 474 ఓట్ల లీడ్ తోటి మేము అక్కడ ఆ గ్రామంలో గెలిచినాం. అదేగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం పెన్పాడ్ మండలం అంతా కూడా ఒంటెద్దు నరసింహారెడ్డి గారి ఇంటికాడ నుంచే ప్రచారం చేసినప్పుడు కూడా ఆ రోజు దామోడి గారికి లీడ్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీరెడ్డి గారికి లీడ్ వచ్చింది. ఈ పెద్ద మనిషి ఒంటెద్దు నరసింహారెడ్డి గారు మరి ఆయన గ్రామంలో ఏమీ చేయలేక ఆయన రాష్ట్ర స్థాయిలో ఆయన హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ అంట. మరి ఇక్కడ ఎందుకు ఇన్ఛార్జ్ గా పెట్టినారో, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి మొత్తం మోసగాళ్ళ కంటే కూడా ఎక్కువ దోచుకునే చరిత్ర ఈ ఒంటెద్దు నరసింహారెడ్డి గారిది. పెట్టుకొని మాట్లాడాలి, మీరు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించుకొని మాట్లాడాలి. నోరు ఉంది కదా అని చెప్పి నోరు పారేసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రేపు అవసరమైతే రోడ్డు మీద ఈడ్చి కొట్టాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. అందుకోసం గుర్తుపెట్టుకోవాలి, మీ చరిత్ర ఎందుకు గుర్తుపెట్టుకోవాలి. మీరు అవినీతి పరులు, దోచుకునేది మీరు. మా మంత్రి గారి మీద కానీ, ముఖ్యమంత్రి గారి మీద కానీ ఎక్కడ కూడా మచ్చలేని నాయకులు. నేను చెప్తున్నాను, దామోదరి గారు ఏ రోజైతే ఇక్కడ సూర్యాపేట నుంచి కానీ, తుంగతుర్తిలో కానీ మీ అందరూ తెలిసిన చరిత్ర, మాకు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో నిలిపిన నాయకుడు దామోదరి గారు. వారి వారసుడిగా నేను అదే విధంగా రాజకీయాలు చేస్తున్నాను. మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎక్కడ రాష్ట్రంలో కూడా ఒక చిన్న మచ్చ లేదు. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నరసింహారెడ్డి గారికి ఇదే నా హెచ్చరిక. మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వబోతున్నాం పోలీస్ స్టేషన్ లో. అదే విధంగా మేము కోర్టులలో కేసులు వేయబోతున్నాం. మీ మీద మీకు నోటీసులు ఇస్తున్నాం. మీకు ఇదే అవకాశం. మీరు వచ్చి బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ని వాపస్ తీసుకోవాలని చెప్పి పత్రికాముఖంగా మిమ్మల్ని కోరడం జరుగుతున్నది. చేయనప్పుడు ఖచ్చితంగా లీగల్ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.